మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములలో యేసుక్రీస్తు ప్రభువారు కొండపైన చేసిన ప్రసంగములు, బోధలు మనకి కనబడతాయి. ఆ బోధలలో ఒక బోధగా ఇప్పుడు మనం చదివిన వాక్యము, ఆయన ప్రసంగించిన దానిలో ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆ కొండ మీద ప్రసంగించిన ఆ ప్రసంగములో, ఆ మాటల్లో ఒక మాటను ఇప్పుడు మనం చదివిన వారంగా ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఇక్కడ దాసుడు అనే మాట మనకు కనబడతా ఉన్నది. దాసుడు వేరు, పనివారు వేరు. పనివారు సమయానికి వచ్చి వారి పనిని బట్టి, ఆ పని సమయాన్ని బట్టి వారు పని చేసి వెళ్ళిపోతారు. కానీ దాసుడు మాత్రము తను ఎల్లప్పుడూ 24 గంటలు రోజు మొత్తము తన యజమానితోనే ఉండాలి. తన బ్రతికినంత కాలము కూడా తన యజమానితోనే నివాసం చేయాలంటే తాను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఏ పని చేయమంటే యజమాని ఆ పని దాసుడు చేయాలి. కాబట్టి పనివాడు తనకిష్టమైతే చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోవచ్చు పనివారు. కానీ దాసులు మాత్రము తప్పనిసరిగా యజమాని మాట ప్రకారము చేయవలసినదే. అయితే ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాట, మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక మనిషికి ఇద్దరు యజమానులు ఉండరు. అక్కడ యజమానుల గురించి మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు, ఒకటి దేవుడు, ఇంకొకటి సిరి. సహజంగా మన వాక్యంలో చూస్తే దేవుడు సాతాను అని మనం చూస్తాం. దేవునికి వ్యతిరేకంగా సాతానుని మనం చూస్తాం. కానీ ఈ మాటల్లో మనం చూస్తే ఇక్కడ దేవుడు లేదా సిరి అనే మాట మనకి కనబడుచు ఉన్నది. ఇక్కడ దేవునికి పోటీగా లేదా దేవునికి వ్యతిరేకముగా సైతానును పెట్టలేదు, కానీ సిరిని ఉంచారు. ఎందుకు ఈ సిరిని ఉంచవలసి వచ్చినది? ఎందుకనంటే ఈ సిరి చాలా భయంకరమైనది. ధనము, ధనాశ చాలా భయంకరమైనది. ధనాపేక్ష చాలా భయంకరమైనది. కాబట్టి ఒక వ్యక్తికి, ఒక దాసునికి ఒక యజమాని మాత్రమే ఉండాలి. అయితే దేవుడై ఉండాలి, లేకపోతే సిరి అయి ఉండాలి. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఒక దాసునికి ఒకే ఒక యజమాని ఉండాలి. ఒకవేళ దేవుని పక్షముగా ఉంటే సిరిని వ్యతిరేకించాలి. ఒకవేళ సిరి పక్షముగా ఉంటే, ధన పక్షముగా ఉంటే, ధనము సంపాదించే పక్షముగా ఉన్నట్లయితే దేవునిని వ్యతిరేకించవలసిన వాడుగా ఉన్నాడు. రెండిటిని ఇద్దరు యజమానుల్ని దాసుడు కలిగి ఉండలేడు కదా. కాబట్టి ఏదో ఒక పక్షముగానే ఈ దాసుడు ఉండవలసిన వాడుగా ఉన్నాడు. లేదా విశ్వాసి ఏదో ఒకరి పక్షముగానే
ఉండవలసిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. లేదు, మేము ఇద్దరు యజమానులు కలిగి ఉంటామంటే అది సాధ్యపడదు. చూడండి, మరలా 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. దేవుణ్ణి ద్వేషిస్తే ధనాన్ని ప్రేమిస్తావు, ధనాన్ని ద్వేషిస్తే దేవుని ప్రేమిస్తావు. లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. నీవు దేవుని పక్షముగా ఉంటే సిరిని తృణీకరిస్తావు, నువ్వు సిరి పక్షముగా ఉంటే దేవుని తృణీకరిస్తావు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు ఒక దాసుడు ఇద్దరు యజమానులకి ఒకే దాసుడు ఒకేసారి సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరడు అనే మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం, మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? మన దేవునికి దాసులుగా ఉన్నామా? సిరికి దాసులుగా ఉన్నామా? దేవునికి దాసులుగా ఉన్నామా? సిరికి దాసులుగా ఉన్నామా? మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిరి, ధనము, ధనాపేక్ష గూర్చి అనేకమైన మాటలు మనకి వాక్యంలో ఉంటాయి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమనంటే, క్రైస్తవుడు ఆస్తి సంపాదన చేసుకునకూడదా? లేకపోతే క్రైస్తవుడు డబ్బులు పొదుపు చేయకూడదా? ఆస్తి సంపాదించకూడదా? లేక డబ్బులు పొదుపు చేయకూడదా అనే ప్రశ్న మనకు రావాలి. ఎందుకంటే సిరికి దాసులుగా ఉండకూడదు అనే మాట మనకు కనబడుచు ఉన్నది. మనం గమనిస్తే బైబిలులో అనేకమైన చోట్ల దేవుని ఆశీర్వాదము మనకు కనబడిన సమయములో మనం చూస్తే, ఉదాహరణకు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోబు గారు వంటి భక్తులు అత్యంత ఆస్తిపరులుగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనకి కనబడుచు ఉన్నది. కాబట్టి వారు భక్తులే కదా. అబ్రహాం గారు గొప్ప భక్తులు, ఇస్సాకు గారు గొప్ప భక్తులు, యాకోబు గారు గొప్ప భక్తులు, యోబు గారు గొప్ప భక్తులు, వీరందరూ భక్తులే. అలాగునే ఆస్తిపరులు కూడా, వారు ధనాన్ని సంపాదించుకొనిన వారు కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం సామెతల గ్రంథము, ఒకసారి వాక్యం తీయండి, సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. జాగ్రత్త వినండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. కాబట్టి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఐశ్వర్యం కలిగిన వారుగా ఉంటారు, వారు ధనవంతులుగా ఉంటారు. మరైతే ఇక్కడ మనం చదివిన వాక్యంలో కనబడుతుంది ఏంటి? సిరికి దాసులుగా ఉండరు అనే మాట. ఒక యజమాని ఉంటాడు, ఒక యజమాని దేవుడై ఉండాలి, లేక సిరి అయి ఉండాలనే మాట మనకి కనబడుచు ఉన్నది. ఇంకా మన వాక్య భాగంలో చూస్తే, ఈ పొదుపు చేయడం అనేది జ్ఞానమునకు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, వాటికి న్యాయాధిపతి లేకుండాను, 6వ వచనం చూడండి, సోమరి చేమల యొద్దకు వెళ్ళుము,
వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతల గ్రంథం 6వ నుండి వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరుచుకును, కోత కాలం ముందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు అనే మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చీమలను మాదిరిగా మనకి చూపిస్తూ ఉన్నారు. ఆ చీమలు చేసే పని ఏంటంటే వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరచుకుంటాయి, కోత కాలం ముందు ధాన్యమును కూర్చుకుంటాయి. ఇది దేనికి సూచన అంటే పొదుపునకు సూచన. క్రైస్తవుడు, మన ఇందాక రెండు ప్రశ్నలు, క్రైస్తవుడు ఆస్తిపరుడుగా ఉండవచ్చు అంటే భక్తులైన వారు ఆస్తిపరులుగా, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోబు గారు, వీరందరూ భక్తులు. వారు ఆస్తిపరులుగా కనిపించారు, వారు ఆస్తిపరులుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆస్తిని సంపాదించుకునవచ్చు అనే మాట మనకి బైబిల్ ద్వారా తెలియజేయబడతా ఉంది. 2, మనం డబ్బును పొదుపు చేసుకునవచ్చా అనంటే అదే మనకి సామెతల గ్రంథంలో కనపడుతూ ఉంది. చీమలు ఎలా అయితే వచ్చే ముందుండే కాలం కొరకు జాగ్రత్త పడతా ఉన్నాయో, ముందు వచ్చే కాలము కొరకు ముందుగానే వాటి యొక్క ఆహారమును ఎలాగునా సిద్ధపరచుకుంటూ ఉన్నాయో, పొదుపు చేసుకుంటూ ఉన్నాయో, అలాగునే మనం కూడా ఉండాలి అనే మాట మనకి ఆ వాక్యం ద్వారా కనబడుతూ ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపలేకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. కుటుంబాన్ని పోషించడం, ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారం చూస్తే తన సొంత ఇంటి వారిని సంరక్షించకుండా అత్యవసర పరిస్థితుల్లో లేదా వృద్ధాప్యము నిమిత్తం మనము కొంత డబ్బును మనం పొదుపు చేయవలసిన వారంగా ఉన్నాం. పొదుపు చేయలేని వారిని దేవుడు అంటా ఉన్నాడు. చూడండి, అక్కడ తిమోతి గారు చెప్తా ఉన్నారు. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో చూడండి, విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఇలాగున పొదుపు చేయనివాడు, వచ్చినది వచ్చినట్టు ఖర్చు పెట్టేసి పొదుపు చేయనివాడు, అత్యవసర పరిస్థితుల నిమిత్తము సిరిని ధనమును పొదుపు చేయనివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా ఉంటాడు అని మనకి వాక్యం తెలియచేస్తున్నది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, మంచివాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును. మంచివాడు చేసే పని ఏంటంటే వారి పిల్లలను ఆస్తి కర్తలుగా చేయును అనే మాట మనకు కనబడతా ఉన్నది. మంచివాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, మంచి ఆలోచన కలిగిన వ్యక్తి వారి పిల్లల కోసం ఆస్తిని విడిచిపెట్టి వెళ్తాడు. ఉన్న ఆస్తిని పోగొట్టి వెళ్ళడు, కానీ కొంత ఆస్తిని సంపాదించి వారి కొరకు ఆస్తిని విడిచిపెట్టి వెళ్తారు అనే మాట మనకి కనబడుచు ఉన్నది. కాబట్టి ఈ ఆస్తి మనం ఎలా సంపాదించాలి, ధనం మనం ఎలా సంపాదించాలి అని అంటే నీతిగా, న్యాయముగా, ధర్మబద్ధముగా కష్టపడి ఈ ఆస్తులను మనం సంపాదించాలి. అన్యాయముగా కాదు, ఒకరి దగ్గర నుంచి లాక్కుని కాదు, ఒకరిని అన్యాయము చేసి కాదు, న్యాయముగా, ధర్మముగా, నీతితో ఇవి మన ధనాన్ని కానీ ఆస్తిని కానీ సంపాదించవలసిన వారంగా మనం ఉన్నాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము
11వ వచనం మనం చూస్తే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది, కానీ కష్టము చేసి కూర్చుకున్నవాడు ఆస్తి నానాటికి వృద్ధి చెందుతా ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయముగా మనం సంపాదించిన అది ఎంత ఎక్కువైనా సరే, నీతితో కొంచెము సంపాదించిన అది శ్రేష్టము అనే మాట కనబడుతుంది. కాబట్టి క్రైస్తవుడు ఆస్తిని సంపాదించుకునవచ్చు. క్రైస్తవుడు ఖచ్చితంగా తన అవసరాల నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం, వారి పిల్లల నిమిత్తం, అత్యవసరతల నిమిత్తం ఖచ్చితంగా డబ్బును పొదుపు చేయాలి, ధనాన్ని పొదుపు చేయాలి, ఆస్తిని సంపాదించుకోవాలి. అది మాత్రమే కాకుండా మంచివాడు తన పిల్లల కొరకు ఆస్తిని వదిలిపెట్టి వెళ్తాడనే మాట కూడా మనకి కనబడుచు ఉన్నది. అయితే మరి ఈ సిరి ఎప్పుడు మనకి సమస్యగా మారుతుంది? ఈ ధనం ఎప్పుడు మనకి సమస్యగా మారుతుంది? పొదుపు ఎప్పుడు మనకి సమస్యగా మారుతూ ఉన్నది అనంటే, స్వార్థపూరితమైన పొదుపు వల్ల. ఏంటి స్వార్థపూరితమైన పొదుపు అంటే? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 10వ వచనము, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పాడు చేసుకునిరి ధనాపేక్షను బట్టి. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కనుక ఈ ధనాపేక్షను విడిచిపెట్టి స్వార్థపూరితమైన పొదుపును విడిచిపెట్టి, అంటే ఇంకా ఎంతసేపు వారి స్వార్థం కొరకే పొదుపు, దేవుని కొరకు వారు సంపాదించిన దేవుని సువార్త కొరకు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు, మందిరము కొరకు, సంఘము కొరకు, దేవుని కొరకు ధనాన్ని ఉపయోగించని వారు. ఇక రెండవదిగా ఆలోచన చేస్తే, ఒక ఆయన అనుకున్నాడు, లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూస్తే మనకు కనపడతా ఉంది. అక్కడ కనపడతా ఉంది చూడండి, వారు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరు అని వారిని అడుగగా, వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయన్ను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. కైసరుది కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అనే మాట మనకి కనబడుచు ఉన్నది. మన బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం కనపడతా ఉంది. ఏంటో ఉపమానం అంటే, ఒక ఆయన అన్నీ సమకూర్చుకుని, ధనాన్ని మొత్తం సమకూర్చుమని, ఆయన కొట్లలో ధాన్యము సమకూర్చుమని కొన్ని సంవత్సరాలకు తన జీవితానికి సరిపడిన దాన్ని సమకూర్చుకుని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఆయనకున్న ధనాన్ని బట్టి ఈ ధనము నాకు భద్రతను కలుగు చేస్తుంది, ఈ ధనము నాకు రక్షణ దయచేస్తుంది, ఎన్ని సంవత్సరాలు నేను సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు అని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ధనము ఆయనకి ప్రాణాన్ని ఇవ్వలేకపోయింది. ఓరి విరివాడా అనే మాట మనకు అక్కడ కనబడుచు ఉన్నది. కాబట్టి ఈ ధనము మనకి రక్షణ దయచేయలేదు. ఈ ధనము మనకి తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ మన దగ్గరున్న ధనము మనకి తాత్కాలికమైన సంతోషం, మన ఆస్తులు మనకి తాత్కాలికమైన సంతోషము దయచేయగలవు, కానీ మనకి సంతోషాన్ని, మనకి
దయచేయలేవు, రక్షణను మనకు దయచేయలేవు. ఇక్కడ మనం చూస్తే క్రైస్తవుడు ఎలాగున పొదుపు చేయాలి అని మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. పొదుపు చేయక మునుపు, నువ్వు పొదుపు చేయడానికి మునుపు నీ రాబడిలో ప్రథమ ఫలము దేవునికి ప్రతి క్రైస్తవుడు ఇవ్వవలసిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతా ఉన్నావంటే నువ్వు ధనమునికి దాసుడుగా ఉన్నావు, దేవునికి దాసుడుగా లేవు. నువ్వు సిరికి దాసుడుగా ఉన్నావు, నీవు ధనమునకు దాసుడుగా ఉన్నావు. ఇక సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును అనే మాట. కాబట్టి మనం గమనించవలసిన అవసరం ఏంటంటే, మనం పొదుపు చేసుకునేటప్పుడు ఒక లక్ష్యముతో మనం పొదుపు చేయాలి. పొదుపు చేయబడిన ధనాన్ని మనం ఏ లక్ష్యమైతే మనం మంచి దాని కొరకు ఈ పొదుపు చేయబడిన దాన్ని మనం వాడవలసిన వారంగా ఉన్న, ఉదాహరణకు చదువుల నిమిత్తం, పిల్లల యొక్క చదువుల నిమిత్తం, గృహాల నిమిత్తం, వాటి నిమిత్తం ఈ పొదుపు చేయబడిన ఈ ధనమును మనం వాడవలసిన వారంగా ఉన్నాం. ఇక మనం బైబిలులో జాగ్రత్తగా మనం గమనిస్తే, మనం సంపాదించిన దానిలో నుండి మనం దేవునికి ఇవ్వాలా? మన కష్టపడి సంపాదించిన ధనములో నుండి దేవునికి మనం ఇవ్వాలా? కానుకలు మనం ఇవ్వాలా అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో మనకి దశమ భాగం కనబడుచు ఉన్నది. కొత్త నిబంధనలో మనకి సంతోషముగా ఇచ్చుట అనే మాట కనబడుచు ఉన్నది. పాత నిబంధనలో దశమ భాగము, క్రొత్త నిబంధనలో సంతోషముగా ఇచ్చుట. పాత నిబంధనలో మనం చూడగలిగితే లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూమి యొక్క దశమ భాగమంతయు యెహోవా సొత్తు, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అనే మాట. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, నా మందిరముల ఆహారమునట్లు 10వ భాగమంతయు మీరు నా దిశాలలోనికి తీసుకుని రండి. నేను ఆకాశపు కిటికీలను విప్పి పట్టజాలనంత దీవెనలు కృమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది పాత నిబంధనలో మనకి కనబడే మాట. కొత్త నిబంధనలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, ప్రతి వాడును తమ హృదయములలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, బలవంతముగానో దుఃఖముతోనే ఇయ్యకూడదు, సంతోషంగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును. సంతోషంగా ఇవ్వాలి అనే మాట మనకి, సంతోషంగా ఇచ్చుట అనే మాట మనకు కనబడతా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, వారం మొదటి దినం అనగా ఆదివారమున దేవుడు మనకి ఇచ్చిన భాగ్యమును కొలది కొంత సొమ్మును దేవుని కోసం తీసి ఉంచాలి. మనం కొత్త నిబంధన పాత నిబంధనలో చూస్తే, పాత నిబంధనలో కనబడే విషయం ఏంటంటే, మనము కష్టించి పనిచేస్తున్న దాని నుండి 10వ భాగము దశమ భాగముగా దేవునికి ఇవ్వాలి అనే మాట పాత నిబంధనలోను. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న కొలది బలవంతముగా కాక దుఃఖముతో కాక సంతోషముగా దేవునికి ఇవ్వాలనే మాట. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2లో, వారంలో మొదటి దినమున అనగా విశ్రాంతి దినమున మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకిచ్చిన భాగ్యము కొలది దేవుని కోసం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకుండా దేవుని మందిరానికి తీసుకుని రావాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదనే వాక్యము, కొంత సొమ్మును దేవుని కోసం తీసుకుని రావాలి అనే మాట మనకి కనబడుచు ఉన్నది.
మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యాలన్నింటినీ చూస్తే మనకు కనబడే మాట ఏంటంటే, మనం సంపాదించిన దానిలో నుండి దేవునికి ఇవ్వాలి అనే మాట కనబడతా ఉన్నది. ఎలా ఇవ్వాలని ఉందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ మందిరపు బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి మనం ప్రతిఫలము పొందాలంటే కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. అనేక మందికి తెలియాలని సమాజములో అందరి ముందు కాకుండా దేవునికి తెలిస్తే సరిపోతుందని రహస్యముగా చూచున్న తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తారని, అలాగున మనము దేవునికి కానుక ఇవ్వవలసిన వారంగా ఉన్నామని మనకి వాక్యంలో కనబడుచు ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న మనందరి మనస్సుల్లోనికి రావచ్చు. ఏమనంటే, దశమ భాగము పాత నిబంధనలో ఉన్నది కదా, కొత్త నిబంధనలో లేదు కదా, కాబట్టి మనం దశమ భాగం ఇవ్వాలా? మనం ఇప్పుడు కృపా సమయంలో ఉన్నాం, కృపా శాస్త్రంలో ఉన్నాం. పాత నిబంధనలో మనకి ధర్మశాస్త్రం ఉన్నది. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఒక అద్దము లాంటిది. అద్దములో మన ముఖము కనబడుచు ఉన్నది, కానీ ఆ అద్దము మన ముఖమునకు ఉన్న ఆ మురికిని కానీ అద్దము శుద్ధి చేయలేదు. మన ముఖానికి ఉన్న మురికిని చూపిస్తుంది, కానీ ఆ ముఖమును శుద్ధి చేయలేదు. మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, కానీ పాపం వల్ల వచ్చే శిక్షలను చూపిస్తుంది, కానీ ధర్మశాస్త్రము కానీ పాపముల నుండి మనల్ని విడుదల చేయలేదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మన కృపాశాస్త్రంలోకి వచ్చేమేంటంటే, ఇక్కడ దేవుడు మనందరి కొరకు పరలోకాన్ని నుండి ఈ భూలోకానికి వచ్చి మనందరి సిలువలో రక్తం కార్చి ఆయన కృపను బట్టి మనందరము కూడా పాపాన్ని చూడడం మట్టుకే కాదు, కానీ ఆ పాపం నుంచి మనందరం కూడా శుద్ధి చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనం దశమ భాగము పాత నిబంధనలో ఉన్నది కదా, ఇప్పుడు మనం ధర్మశాస్త్రము యొక్క దానిలో లేం కదా. కృపాశాస్త్రం అంటే దేవుని యొక్క కృపను బట్టి మన పాపం నుండి విముక్తి పొందాం కదా, మనం దశమ భాగము ఇవ్వవలసిన అవసరం లేదా అంటే, కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటి విషయం మనం చూస్తే, దశమ భాగము ధర్మశాస్త్రము కంటే ముందే ఉన్నది. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీయు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలో నుండి ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము గారు ధర్మశాస్త్రము రాకముందే మెల్కీసెదెకుకు దశమ భాగం, మెల్కీసెదెకు అనగా దేవుని రూపంలో దేవుడు మెల్కీసెదెకు రూపం ధరించుకుని ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన దశమ భాగం ఇచ్చినట్లుగా మనకు కనబడుచు ఉన్నది. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. నీవు నాకు ఇచ్చిన దాన్ని యావత్తులో
నిశ్చయముగా నీకు నేను 10వ వంతు ఇస్తానని ఆయన మొక్కుకున్నారు. ఇది ధర్మశాస్త్రము రాకముందు కనబడే విషయం. ఇక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనకి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. జాగ్రత్త వినండి, జాగ్రత్తగా చూడండి. వాటిని విడిచిపెట్టిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అనే మాట కనబడుతుంది. వాటిని మానక అంటే దశమ భాగమును ఇవ్వడము మానక వీటిని కూడా రెండూ చేయాలి. దశమ భాగం ఇవ్వాలి, విశ్వాసంగా జీవించాలి, న్యాయముగా జీవించాలి అనే మాట మనకు కనపడుతుంది. వాటితో పాటు వాటిని మానక వారు దశమ భాగం ఇస్తున్నారు కానీ ఈ పనులు చేయట్లేదు. 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును వారు దశమ భాగం ఇస్తున్నారు కానీ న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. అందుకే దేవుడు చెప్తున్న మాత్రం దశమ భాగం ఇస్తే సరిపోదు, వాటితో పాటు వీటిని కూడా చేయాలి. దేవుడు దశమ భాగం ఇవ్వద్దని చెప్పలేదు. వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండెను. ఒకటి, ధర్మశాస్త్రమునకు మునిపే అబ్రహాము గారు, యాకోబు గారు భక్తులైన వారు దశమ భాగం ఇచ్చారు, 10వ వంతు భాగాన్ని. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా దశమ భాగం ఇవ్వడం మానివేయవద్దు అనే మాట మనకి కనబడుచు ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మనము దేవుని మందిరములో మన పనిలో నుండి, మన కష్టార్జితంలో నుండి దశమ భాగము ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనం గమనించగలిగితే ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కనబడే మాట ఏంటంటే సంతోషంగా ఇవ్వాలి, దుఃఖంతో కాదు, బాధతో కాదు. దేవునికి ఇచ్చే సమయంలో నువ్వు సంతోషంగా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వలేకపోతా ఉన్నావంటే, నీకు ఉన్న దానిలో నుండి నువ్వు ఇవ్వలేకపోతా ఉన్నావనంటే, నీకు ఉన్నా సరే తక్కువగా దేవునికి ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే నువ్వు సిరికి దాసుడుగా ఉన్నావు, దేవునికి దాసుడుగా లేవు. నువ్వు సిరికి దాసుడుగా ఉన్నావనే విషయాన్ని మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించాలి. కానుక ఇవ్వకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా? దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా? కానుక ఇవ్వకపోతే మనం పరలోకానికి వెళ్ళమా? దశమ భాగం ఇవ్వకపోతే మనం పరలోకం వెళ్ళమా? రక్షణ ఉచితం, రక్షణ ఎవరికైనా ఉచితం. జాగ్రత్త వాక్యాన్ని వినండి. రక్షణ ఎవరికైనా ఉచితం. దేవుడు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు సిలువలో రక్తం కార్చారు. ఆ రక్తం అందరి కొరకు కార్చారు. ఎవరైతే విశ్వాసం ఉంది, ఎవరైతే విశ్వాసము కలిగి ఆయన వైపు చూస్తారు, ఆయన వైపు తిరుగుతారు, ఖచ్చితంగా వారికి రక్షణ వస్తుంది, ఖచ్చితంగా వారికి పరలోకం వస్తుంది. ఈ విషయం మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే సిలువ పైన వేలాడుచు ఉన్న కుడివైపున ఉన్న దొంగ వైపు మనం చూస్తే ఆయన ఏ విధమైన కానుక ఇవ్వలేదు, ఏ విధమైన దశమ భాగం ఇవ్వలేదు, ఆయన ఏ విధమైన బాప్టిజం తీసుకోలేదు. కానీ దేవుడు చెప్పిన మాట, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందో అనే మాట. కాబట్టి కానుక ఇవ్వకపోతే మనం పాతాళానికి వెళ్ళిపోతామా? అయితే మరి కానుక ఎందుకు ఇవ్వాలి? దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? మనం ఇచ్చే కానుకలు బట్టి మనం పరలోకం వెళ్ళం, మనం ఇచ్చే దశమ భాగమును బట్టి మనం పరలోకం వెళ్ళం.
కాబట్టి గమనించాలి, ఈ కానుక మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు, ఈ దశమ భాగం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. దేవునిచ్చే రక్షణ ఉచితం. కానీ బైబిల్ తెలియచేస్తున్న మాట ఏంటంటే దశమ భాగం ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. దేవుని సన్నిధిలోనికి కానుకతో మనకున్న దానిలో నుండి ఒట్టి చేతులతో రాకుండా కానుకతో దేవుని సన్నిధికి రావాలి అనే మాట కనబడుతూ ఉన్నది. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ మనం కానుకలు ఇవ్వకపోతే, మనం దశమ భాగం ఇవ్వకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం? కానుకలు ఇవ్వకపోతే, మనము దశమ భాగము దేవుని సన్నిధిలో అర్పించకపోతే మనం ఏం పోగొట్టుకుంటామంటే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. జాగ్రత్త వినండి, ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా, మనం ఇందాక ఈ వాక్యాన్ని చదివి, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించాడలా నేను ఆకాశ వాకిని విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలో కృంభరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీరు నన్ను శోధిస్తే, మీరు నాకు దశమ భాగం ఇచ్చి నన్ను శోధిస్తే, మీరు కష్టార్జితంలో నుండి మీరు కానుక ఇచ్చి నన్ను శోధిస్తే, ఆకాశ వాక్యండ్లను విప్పి విస్తారమైన పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ కొరకు దేవుడు కృంభరింప చేస్తారు, మన కొరకు దేవుడు కృంభరింప చేస్తారు అనే మాట మనకి కనబడుచు ఉన్నది. ఇక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. కాబట్టి ఈ దశమ భాగములను ఇవ్వకపోతే మనమేమి పరలోకానికి వెళ్లకుండా ఆగిపోం. దేవుని రక్షణ ఉచితం, మన పరలోకానికి వెళ్తాం. జాగ్రత్త వినండి. కానీ ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా, ఇవ్వగలిగిన పరిస్థితుల్లో నువ్వు ఇవ్వలేకపోతే అది పర్లేదు. కానీ నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇవ్వలేకపోతే అది దేవుడు అంగీకరిస్తాడేమో. కానీ నీ దగ్గర ఇవ్వగలిగిన స్థితి ఉండి కూడా, ధనం నీ దగ్గర ఉండి కూడా, నువ్వు భాగ్యవంతుడు అయి ఉండి కూడా, నువ్వు నీ కష్టార్జితములో నుండి నువ్వు దేవునికి కానుకను ఇవ్వలేకపోతే, దశమ భాగమును ఇవ్వలేకపోతే, మొదటిగా నీవు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదములను, సమృద్ధిని, దీవెనను పోగొట్టుకుంటావు. అది మొదటిగా. ఇక రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్ను వేసి దొంగిలరు. జాగ్రత్త వినండి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అనే మాట మనకి కనబడుచు ఉన్నది. పరలోకమందు మన కొరకు ధనము కూర్చుకోవాలంట. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చు. పరలోకంలో మనం ఎలా ధనాన్ని కూర్చుకోవాలి? పరలోకంలో ధనం ఉంటుందా? ఆ ధనాన్ని పెట్టి ఇల్లు కొనుక్కోవాలా, పొలం కొనుక్కోవాలా, ఆస్తిపాస్తులు కొనుక్కోవాలా? అసలు పరలోకంలో ధనాన్ని ఎలా కూర్చుకోవాలి? పరలోకంలో ధనం ఎలాగ కూర్చబడుతూ ఉన్నది? పరలోకంలో మన అకౌంట్లోనికి ధనం ఎలా వెళ్తూ ఉన్నది అనంటే,
ఇక్కడ దేవుని మందిరములో దేవుని పరిచర్య కోసం, దేవుని పరిచర్య చేసే వారి కోసం దశంభాగం ఇచ్చి, కానుకలిచ్చి, బీదవారి కోసం, పేదవారి కోసం, అవసరంలో ఉన్నవారి కోసం నువ్వు సహాయం చేసి, స్వాప్త వ్యాప్తి కొరకు నీ వంతుగా నువ్వు ప్రయాసపడి నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ శరీరమును, నీ కష్టాన్ని దేవుని పని కోసం నువ్వు వాడితే అది నువ్వు చేసిన పని దేవునికి ఇచ్చిన, దేవుని కొరకు ఖర్చు పెట్టిన ధనం, పేదవారి కొరకు, అవసరతుల్లో ఉన్న వారి కొరకు నువ్వు సహాయం చేసిన ధనం, దేవుని కోసం నీ సమయాన్ని వెచ్చించిన ఆ సమయం, దేవుని కోసం నువ్వు కష్టపడిన నీ శరీరముతో కష్టపడిన ఆ కష్టము, ఆ పని, దేవుని కోసం నువ్వు చేసిన ప్రతి పని కూడా పరలోకంలో నీకు ధనాన్ని సమకూరుస్తుంది. అయితే ఈ పరలోకంలో ధనాన్ని మనం సమకూర్చుకున్న తర్వాత ఆ ధనంతో మనం ఏం చేయాలి? ఆ ధనంతో ఇల్లు కట్టుకోవాలా? పరలోకంలో ఆ ధనంతో పరలోకంలో పొలం కొనుక్కోవాలా? పరలోకంలో అన్నీ ఉచితము కదా, పరలోకంలో అన్నీ మనకు ఉచితంగా లభిస్తాయి కదా. అదే పరలోకం, ఎల్లప్పుడూ సంతోషమే, ఆనందమే కదా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ఒకసారి దేవుని వాక్యం తెరిచి చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూడగలిగితే, 10-11 వచనాలు, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందు నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈ పరలోకములో మనం సంపాదించుకునే పరలోకము కొరకు మనము కూడబెట్టుకునే ధనము మనకి కిరీటములనిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. పలో క్రీస్తు మహారాజుకే. అది ఎలా సాధ్యం? 24 పెద్దలకి కదా అక్కడ కిరీటం ఉన్నది. మనకి ఎలాగున్న కిరీటం వస్తుంది అని అంటే 24 పెద్దలు అక్కడ చూడండి 10వ వచనంలో, 4:10 ప్రకటన గ్రంథంలో, ఆ 24 పెద్దల సింహాసనం ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. 24 పెద్దలు దేవుని సింహాసనం చుట్టూ ఉన్నారు. అలాగనే మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం చూడాల్సింది 24 పెద్దలు ఎలా అయితే చుట్టూ కూర్చున్నారో, అలాగనే విశ్వాసము కలిగిన వారు క్రీస్తు యేసు కృపను బట్టి మనందరము కూడా పరలోకంలో కూర్చుంటామనే మాట మనకు కనబడచ్చు ఉన్నది. ఇది ఎలా సాధ్యం అంటే, పరలోకములో నువ్వు సమకూర్చుకున్న దానిని బట్టి, ఈ భూలోకములో నుండే నువ్వు చేసిన దానిని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి, పరలోకంలో ఉన్న ధనాన్ని సమకూర్చుకోవడాన్ని బట్టి నీకు దేవుడు కిరీటాన్ని ఇస్తారు. ఆ పరలోకంలో బహుమానంగా నీకు కిరీటం ఇవ్వబడతా ఉన్నది. ఆ 24 పెద్దలు ఎలా అయితే అక్కడ కూర్చున్నారో, అలాగున్నే మనం కూడా పరలోకంలో దేవునితో కలిసి కూర్చునే గొప్ప భాగ్యము మనకి కలుగుతూ ఉన్నది.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. జయించు వానిని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. జయించు వానిని దేవునితో కూడా సింహాసనం మందు కూర్చున్నబెట్టే అట్టి భాగ్యము, కూర్చునే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచమనిది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నీతి కిరీటము. ఎవరైతే పరలోకంలో ధనాన్ని కూడబెట్టుకుంటారో, సంపాదించుకుంటారో, వారికి కిరీటం ఇవ్వబడుతుంది. నీతి కిరీటం. వారికి నీతి కిరీటము ఇవ్వబడుచు ఉన్నది. ఆ పెద్దలు ఎలా అయితే వారి కిరీటములు తీసి దేవుని సింహాసనం దగ్గర తీసుకెళ్ళి ఆ కిరీటాలు పెట్టారో, మనము కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కిరీటములు, పరలోకంలో అందరూ సమానం కాదు. పరలోకంలో అందరూ సమానంగా ఉండలేరు. పరలోకములో మనం చేసిన పనిని బట్టి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, మనం ప్రకటించిన స్వార్థను బట్టి, మనం రక్షించిన ఆత్మలను బట్టి, దేవుని కొరకు మనం సంపాదించిన దానిలో నుండి మనం ఖర్చు పెట్టిన ధనాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన దశంభాగములను బట్టి, దేవునికి ఇచ్చిన కానుకలను బట్టి, మనం ఎదుటివారికి, పేదవారికి చేసిన సహాయమును బట్టి, వీటన్నిటిని బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, వీటన్నిటిని బట్టి పరలోకంలో మనకి స్థానం ఉంటుంది. పరలోకం వెళ్ళిన అందరికీ ఒకే స్థానం కాదు. పరలోకంలో అందరికీ ఒకే స్థానం ఉండదు. భక్తులైన వారికి, శ్రేష్ఠులైన వారికి, వారి జీవితాలను దేవుని కొరకు అర్పించిన వారికి వారి స్థానం మనకుండదు. ఎవరి స్థానం వారిదే. కాబట్టి పరలోకంలో గొప్ప స్థానం నీకు ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే, మనం ఆశించినట్లయితే, మన ధనాన్ని దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు కానుకలు ఇచ్చేవారముగా, దశంభాగములు ఇచ్చేవారంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. దయచేసి గమనించాలి. కానుకలు ఇవ్వకపోతే పరలోకం వెళ్ళాలంటే వెళ్తారు, కానీ మీ స్థితి అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. మీ స్థితి తక్కువ. ఒకవేళ మీరు ధనం ఉండి కూడా మీరు ఇవ్వలేని వారిగా ఉంటే మీ స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ధనం ఉండి కూడా మీరు ఇవ్వలేని వారుగా ఉన్నారు అనంటే మీరు దేవునికి దాసులుగా లేరు, సిరికి దాసులుగా ఉన్నారు. ఒకవేళ మీరు సిరికి దాసులుగా ఉన్నట్లయితే పరలోకానికి వెళ్ళలేరు. జాగ్రత్త గమనించండి. ఒక వ్యక్తి ఒక యజమానికే దాసుడుగా ఉండగలడు. ఒక యజమానికి మాత్రమే దాసునిగా ఉండగలడు. కాబట్టి మనం గమనించాల్సింది, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరికి దాసులుగా ఉన్నాం. ఒకవేళ నువ్వు దేవునికి సిరికి దాసుడివైపోయి, ధనానికి దాసుడివైపోయి, ధనాపేక్షకు లోనైపోయి, మందిరానికి రాలేకుండా పని అని పనిపాటల్లోనే మునిగిపోతే, ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినా నీకు కలిగిన దానిలో నుండి సమృద్ధిగా నువ్వు దేవునికి సంతోషంగా ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు దశంభాగం ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు సిరికి దాసుడివైపోయావు. కాబట్టి గమనించుకో, నువ్వు ఎవరికి దాసుడుగా ఉన్నావు. నువ్వు సిరికి దాసుడు అయిపోతే జాగ్రత్త వినండి, నువ్వు సిరికి దాసుడు అయిపోతే నీకు ఆశీర్వాదం ఉండదు, పరలోకంలో నీకు కిరీటం ఉండదు, పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకోలేవు, ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉండవు, పరలోకంలో
నువ్వు ధనాన్ని సమకూర్చుకోలేవు. ఇక్కడ ఆశీర్వాదం ఉండదు, పరలోకంలో కిరీటం ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, వలో క్రీస్తు మహారాజుకే. కాబట్టి ధనం మీద ఆశ, సిరికి దాసులుగా ఉండకూడదు. వాక్యంలో ఉన్న మాట, ఒంటె సూది బెజ్జంలోంచి అయినా వెళ్ళిపోతుందేమో కానీ ఒంటె సూది బెజ్జం నుంచి వెళ్ళడం అసాధ్యం. కానీ దేవుడు చెప్తున్నాం, ఉంటే సూది బెజ్జంలో అంటే వెళ్తుంది. కానీ ధనాపేక్ష కలిగిన వ్యక్తి, ధనం మీద ఆశ కలిగిన వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు అనే మాట మనకి కనబడిచి ఉన్నది. కాబట్టి మనం ఎవరికి దాసులం? మనం సిరికి దాసులమా? మనం దేవునికి దాసులమా? దేవుడు మనకిచ్చిన దానితో పోల్చుకుంటే మనం దేవునికి ఏమి ఇవ్వగలం? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన రక్తం కార్చి, ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానములు, ఉమ్ము వేయించుకుని, కొరడా దెబ్బలు, పరలోకాన్ని సింహాసనం విడిచిపెట్టి ఇక్కడ మన కొరకు తాను తగ్గించుకొని ఆయన పొందిన శ్రమలు, క్రైదనముగా ఆయన కార్చిన రక్తమునకు మనం ఏమి ఇవ్వగలం? మనం పాడుతున్నట్లుగా నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక. దేవునికి మనకేమి ఇవ్వగలం? దేవునికి ఆయన ఇచ్చిన దాంతో పోల్చుకుంటే మనం ఇచ్చేది చాలా తక్కువ. అది కూడా నువ్వు ఇవ్వలేని వారుగా ఉన్నావేమో. అది కూడా నీకు ఉన్న దానిలో నుండి దేవునికి ఇవ్వలేని వాడిగా ఉన్నాడేమో. ఒకసారి సిలువ వైపు చూడు, సిలువలో దేవుడు పడిన శ్రమను చూడు, నీ కొరకు కార్చిన రక్తమును చూడు, నీ కొరకు పడిన వేదనను చూడు. అయ్యో, ఆయన ఎంత శ్రమ పడ్డాడు. నువ్వు ఆయన కొరకు కొంత సమయాన్ని కూడా వెచ్చించలేకపోతా ఉన్నావేమో. ఆదివారము కూడా సమయానికి దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతా ఉన్నావేమో. దేవుని మందిరంలో దేవుని సువార్త కొరకు నువ్వు పని చేయలేకపోతా ఉన్నావేమో. తనువు నాదిగో గైకునిమి అనే కీర్తన బట్టి, మన పాడుతున్న బట్టి మన శరీరముతో దేవుని పనిని మనం చేయలేకపోతా ఉన్నామేమో. దేవుని సువార్త పనిలో నువ్వు వాడబడలేకపోతా ఉన్నావేమో. కానికిస్తేనే సరిపోదు, సమయాన్ని ఇవ్వాలి. సమయం ఇస్తేనే సరిపోదు, దేవుని పని కొరకు పని చేయాలి. మన ధనాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన శరీరమును దేవుని కొరకు సమర్పణ చేయాలి. మన ధనమును దేవునికి ఇవ్వాలి, మన సమయమును దేవునికి ఇవ్వాలి, మన శరీరము దేవుని కొరకు, మన కాళ్ళు మన చేతులు దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు పరిగెత్తాలి. మన స్వరము దేవుని సాక్ష్యముని ఎత్తి చెప్పాలి, మన చెవులు దేవుని స్వరాన్ని వినాలి, మన నేత్రాలు దేవుణ్ణి చూడాలి. అటువంటి వారంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. దయచేసి గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు ఎవరికి దాసుడుగా ఉన్నావు? నువ్వు సిరికి దాసుడుగా ఉన్నావా? నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నావా? మనం చూస్తే మనం ఎవరికి దాసులుగా ఉన్నామో మనం గుర్తించడం ఎలా? మనం ఎవరికి దాసులుగా ఉన్నామో గుర్తించడం ఎలా అని అంటే, నువ్వు డబ్బు సంపాదనలో ఉన్నప్పుడు అన్యాయముగా నీతి లేకుండా నువ్వు సంపాదించేవాడు అయితే నువ్వు సిరికి దాసుడు అయిపోయావు. నువ్వు దేవుని ఆజ్ఞలను విస్మరించి, దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టి నువ్వు సంపాదించే వ్యక్తిగా ఉంటే నువ్వు ఖచ్చితంగా సిరికి దాసుడు అయిపోయావు. నీ ప్రార్థన కంటే, వాక్య ధ్యానము కంటే, దేవుని కంటే నీ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత నువ్వు సిరికి, ధనానికి ఇస్తూ ఉంటే, దేవుని కంటే ధనమునకు ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నట్లయితే నువ్వు సిరికి దాసుడు అయిపోయావు. ఒకటి అన్యాయంగా నువ్వు సంపాదించేవాడు అయితే నువ్వు సిరికి దాసుడు అయిపోయావు. నువ్వు ప్రార్థన కంటే, దేవుని కంటే సిరికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నవాడుగా నువ్వు ఉంటే నువ్వు ధనమునకు దాసుడు అయిపోయావు.
చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే ఆయన చెప్తా ఉన్నారు, కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికేటట్లయితే అప్పుడు అవన్నీ మీకు కావాల్సినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యము ఆయన నీతి ఎక్కడ ఉన్నదని మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేసెను. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఈ నీతి ఎక్కడ ఉన్నది? ఆయన రాజ్యం ఎక్కడ కనబడుచు ఉన్నది అంటే సిలువలో. కాబట్టి సిలువ వైపు చూస్తూ, సిలువ వైపు మాత్రమే చూస్తూ దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట మనం వెదకవలసిన వారంగా ఉన్నాం. సిలువలో మనకు కనబడేది ఆయన నీతి. మన నీతిని బట్టి, మనం చేసే పనులను బట్టి మన నీతి పరులుగా తీర్చబడలేము, నీతిమంతులుగా మనం చేయబడలేము. ఆయన సిలువలో కార్చిన రక్తమును బట్టి, ఆయన సిలువలో చేసిన పనిని బట్టి, ఆయన సిలువలో మరణించిన, సిలువలో కార్చిన రక్తమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. గనుక ముందు మనం చేయవలసినది ఏమిటి అంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికితే మనం దేవునికి దాసులుగా మార్చబడతాం. అటు పిమ్మట మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి సిరికి దాసులుగా ఉండకండి, దేవునికి దాసులుగా ఉండండి. సిలువ వైపు చూడండి. ఎవరైతే సిలువ వైపు చూస్తారో వారు సిరికి దాసులుగా ఉండరు, ధనమునకు దాసులుగా ఉండరు, దేవునికి దాసులు అయిపోతారు. కాబట్టి అట్టి విధంగా మనం దేవునికి దాసులుగా ఉండాలి, దేవుని దాసులుగా ఉండాలి. దాసుడు అంటే పనివాడు కొంత సమయం ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ దాసుడు ఎప్పుడు యజమానితోనే ఉంటాడు. కాబట్టి మనం దేవునికి దాసులంగా ఉంటే ఎప్పుడు దేవునితోనే ఉంటాం. కొంత సమయం దేవునితో, కొంత సమయం సాతానుతో, లేకపోతే సిరితో కాకుండా, ధనముతో కాకుండా ఇప్పుడు మనం దేవునితోనే దేవుని వైపు చూస్తూ మనం చూసిన వాక్య భాగంలో చూస్తే, క్రైస్తవుడు ఆస్తిని సంపాదించుకోకూడదా? క్రైస్తవుడు డబ్బు పొదుపు చేసుకోకూడదా అంటే క్రైస్తవుడు ఆస్తి సంపాదించుకోవచ్చు. క్రైస్తవుడు సిరిని పొదుపు చేసుకోవచ్చు, డబ్బును పొదుపు చేసుకోవచ్చు అవసరాల నిమిత్తం అని ఉన్నది మనం చూసాం. అయితే మనం పొదుపు చేసుకున్న ఈ సిరి, ఈ డబ్బు, మన ఆస్తి దేవుని కొరకు సమయం వచ్చినప్పుడు దానిలో నుండి మనం దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం వాడవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ అలా వాడలేని వారుగా నువ్వు ఉంటే నువ్వు సిరికి దాసుడు అయిపోయావు, నువ్వు ధనానికి దాసుడు అయిపోయావు. కాబట్టి గమనించుకుని, నువ్వు ఎవరికి దాసుడుగా ఉన్నావో, నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నావో, సిరికి దాసుడుగా ఒకవేళ నువ్వు ధనానికి దాసుడు అయిపోతే ఒకసారి సిలువ వైపు చూడు. ఆయన సిలువలో నీతి మొదటి ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అనే మాట. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మన సిలువ వైపు చూస్తే ఖచ్చితముగా మనందరము కూడా దేవునికి దాసులముగా మార్చబడతాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, వినిపించబడిన వాక్య భాగము కుడి వచ్చిన మా అందరి హృదయాల్లో ప్రతిఫలింప చేయమని, వాక్యానుసారముగా మేమందరము జీవించే కృప దయచేయమని, మంచి నేల పండిన విత్తనాలు ఫలించినట్లుగా ఈ వాక్య భాగాన్ని మా అందరి హృదయాల్లో ప్రతిఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మన దినాహారం మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారు మేము క్షమించున్న ప్రకారము మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలో తేకకి నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రవేశ రక్తనకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తనకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
కూడి వచ్చిన మనందరికును ఆయన వెంబడించు వారందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ మరణాత.